విద్యార్థులారా, మనము ఈరోజు గుడగూచి కథ ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి గుడగూచి కథ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. రచయిత పాల్కురికి సోమన గారు. ప్రాచీన సాహిత్యం గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ప్రాచీన సాహిత్యం అంతా కూడా 10వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది, 11వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది అని చెప్పుకుంటున్నాం కదా. అంటే లిఖిత సాహిత్యము అనేటువంటిది లిఖిత సాహిత్యము మనకు రాతపూర్వకంగా దొరికిన సాహిత్యం మనకు 11వ శతాబ్దం నుంచి మనకు లభిస్తుంది. అది మహాభారత రచన నుంచి అని చెప్పుకున్నాం. అయితే నన్నయ్య గారు మహాభారతాన్నంతా కూడా సంస్కృత సాహిత్య పరిభాషలాగా, అంటే సంస్కృతాన్ని అనుసరించి సంస్కృత రచనా విధానం, ఆనాటి కాలంలో రచనా విధానం అంతా కూడా సంస్కృతంలో జరుగుతుంది కాబట్టి ఆ విధంగానే రచన చేస్తూ వచ్చాడు నన్నయ్య గారు. అయితే ఇక నన్నయ్య యుగాన్ని అంతా కూడా మనము నన్నయ్య కాలం అంతా కూడా నన్నయ్య యుగంగా చెప్పుకున్నాము. ఆ తర్వాత కాలము శివకవి యుగం అని చెప్పాను, మీకు గుర్తు ఉండే ఉంటుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 11వ శతాబ్దం అంతా కూడా నన్నయ్య యుగంగా చెప్పుకుంటున్నాము. 12వ శతాబ్దము 13వ శతాబ్దం మధ్య కాలం అంతా కూడా శివకవి యుగంగా చెప్పుకున్నాం. జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు 12వ 13వ శతాబ్దం అంతా కూడా శివకవి యుగము అని చెప్పవచ్చు. అంటే మనము చెప్పడం అని కాదు, చరిత్రకారులు నిర్ణయించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి శివకవి యుగము అంటున్నాం. ఈ యుగంలో శైవ మతమే ప్రధానంగా ఉంటూ వచ్చినటువంటి కాలం. అంటే వైష్ణవ మతము, శైవ మతము, జైనము, బౌద్ధము అనేటువంటి మతాలన్నీ కూడా ఆయా కాలాల్లో అవన్నీ కూడా కాస్త ఎక్కువగా సందర్భానుసారంగా ఆయా కాలాల్లో ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పట్లో అంటే నన్నయ్య గారి కాలంలో చూసినట్టయితే మనకు తెలుగుదేశం అంతా కూడా, తెలుగు ప్రాంతం అంతా కూడా కాస్త వైష్ణవము ఉంటూ వచ్చినటువంటి, ఇందులో కూడా కొంతమంది శైవాన్ని పాటించినప్పటికీ శైవ మతం అనేటువంటి ప్రధానంగా ఎక్కువ కాలం పాటు సాగినటువంటి యుగం చూసినట్టయితే మనకు శివకవి యుగంలో అని చెప్పవచ్చు. అయితే ఈ శివకవి యుగంలోనేటువంటి వాడే పాల్కురికి సోమన. శివకవులు ప్రధానంగా మనకు ముగ్గురు కనిపిస్తారు. వారిలో ఒకరు నన్నె చోళుడు, పాల్కురికి సోమన, మల్లికార్జున పండితారాధ్యులు. ఈ ముగ్గురిని శివకవులు అంటారు. శివ కవిత్రయము అని కూడా పిలుస్తారు. ఈ ముగ్గురిని కూడా శివకవులు అని చెప్పని పిలవడం జరుగుతూ వస్తుంది. అంటే వీరిని శివకవులు, శివ కవిత్రయము అని చెప్పని పిలుస్తారన్నమాట. వీరిలో పాల్కురికి సోమన. ఇక ప్రధానంగా చూసినట్టయితే ఈ శివకవులంతా కూడా శైవ మతాన్ని ప్రధానంగా ప్రబోధం చేస్తూ వచ్చారు. అప్పట్లో మరి నన్నయ్య గారు చెప్పుకుంటున్నాం కదా, నన్నయ్య గారు వైష్ణవ మతం ప్రధానంగా ఉండేటువంటి మహాభారత రచన చేశాడు. ఇందులో నన్నయ్య గారి రచన అంతా కూడా చూసినట్టయితే మనకు ఇలా ఉంది, పద్య గద్యాత్మకంగా ఉంటూ వచ్చింది. పద్యము గద్యము ఉంది. నన్నయ్య రచనలో చూసినట్టయితే మనకు పద్యాలు ఉన్నాయి, గద్యాలు ఉన్నాయి కదా. పద్య గద్యము కలిసినటువంటి దానిని చంపూ కావ్యము అని పిలుస్తారు. పద్యము గద్యము అనేటువంటిది చంపూ కవిత్వము, చంపూ కావ్యము అని అంటారనమాట. ఇలా చంపూ కావ్యాలు. ఈ చంపూ కావ్యాల్లో అన్నీ కూడా నన్నయ్య గారు ఉపయోగించి రాశాడు. అంటే ఈ చంపూ కావ్య పద్ధతి అంతా కూడా మనకు సంస్కృత కావ్యాన్ని అనుసరించి వచ్చినటువంటి భాగంగా చెప్పుకోవచ్చు తెలుగులో అని చెప్పవచ్చు. ఇకపోతే
ఈ శైవ మతం అంతా కూడా ప్రధానంగా ఏం చేశారంటే, శైవ కవులంతా కూడా ప్రధానంగా చేసినటువంటి విషయం ఏంటంటే, శైవ మతం అనేటువంటిది ప్రధానంగా ప్రజల్లోకి సాగాలి అని చెప్పని ఆలోచనతో కవులంతా కూడా శైవాన్ని శైవ మతాన్ని అంతా కూడా ప్రబోధం చేస్తూ శైవ మతం అంతా కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలోకి పోవాలని అనుకుంటూ వీరు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే తమ కవిత్వాన్నంతా కూడా ద్విపద ఛందస్సులు ఉపయోగించి రాశారు. ద్విపద ఛందస్సులో ఉపయోగించి రాయటమే కాకుండా అందులో దేశీయ ఛందస్సును ఉపయోగించారు, దేశ భాషను ఉపయోగించి రాశారు. దేశ భాష అంటే ఏంటి? ప్రజలు సాధారణంగా మాట్లాడే భాషే దేశ భాష. ప్రజలు సామాన్యంగా వ్యవహారంలో జన వ్యవహారంలో ఉన్న భాషయే దేశ భాష. అయితే నన్నయ్య గారు దేశ భాషను ఉపయోగించలేదు. ఎందుకంటే ఆనాటి కవులంతా కూడా సంస్కృతాన్ని ఉపయోగిస్తూ రావడం చేత తనకు సంస్కృత కావ్య పరిజ్ఞానము లేదని చెప్పనుకుంటారేమోనని అలా రాస్తూనే నన్నయ్య గారు ఏం చేశాడంటే తెలుగు పదాలు ఉపయోగిస్తూనే సంస్కృత పదాలను తెలుగు పదాలను ఉపయోగించి రాశాడు తన కావ్యంలో. ఇక ఈ శివ కవులంతా కూడా ఏమి చేశారు అంటే శివ కవులంతా కూడా ప్రధానంగా దేశీయ భాషలో జాన తెలుగు పదాలను ఉపయోగిస్తూ తమ కావ్యాన్ని రాశారు. జాన తెలుగు అచ్చమైన తెలుగు భాషను రంగరించుతూ రాశారు, చక్కగా రాశారు. అంటే వీరి కావ్యాలను చూసినట్టయితే సామాన్య ప్రజలు చదువుకోని వాళ్ళైనా సరే కాస్త అలా విన్నా చాలు వారికి అర్థమైపోయేలా. చంపు కావ్యాలు నన్నయ్య రాసిన కావ్యాలు చూసినట్టయితే అవి పండితులకు మాత్రమే అర్థమవుతాయి, కేవలము పండితులకు మాత్రమే అర్థమవుతాయి, పామరులకు అర్థం కాదు. అంటే అక్కడ చూడండి, మనకు నన్నయ్య గారి పద్యాలు మనకి ఏం కనిపిస్తాయి? విమల యశోనిధి అంటాడు. పామరులకు అర్థమవుతుందా? సరే, అంతెందుకు పామరులు పక్క పెట్టండి, మీకు అర్థమవుతుందా చెప్పండి కనీసం అన్నా కూడా. విమల యశోనిధి పురుష వృత్త మెరుగుచుండు చూవే అంటాడు నన్నయ్య. మీకు అర్థమైందా? మీకు నేను అర్థాలు చెప్పాను కాబట్టి మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థమవుతుందా? నీ పుణ్యతనవు వలనన్ అంటాడు, అర్థమవుతుందా? అర్థాలు వివరించి చెప్పినాం కాబట్టి మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు కదా. సరే, అంటే మీకు నన్నయ్య పాఠం చెప్పాను కాబట్టి మీకు అర్థమైంది. సో కాబట్టి అది మీకు సులభంగా అర్థమవుతుంది. అది కాకుండా ఇంకొకటి చెప్తాను, అది మీకు అర్థమవుతుందో చూద్దాం. నాళీకాప్తుడు గొరగించునంట, నాళీకాప్తుడు గొరగించునటన్ మును ప్రత్యూష కాలంబునన్. చెప్పండి, ఇది మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైందా? అర్థం అంటే అర్థాలు వివరిస్తే తప్ప మీకు అర్థం కాదు కదా. ఇది పద్య రూపంలో ఉన్నటువంటి కావ్యం కాబట్టి ఇలా పద్య కావ్యాలన్నీ కూడా కేవలం అంతా కూడా కవులకు మాత్రమే, లేదా దీన్ని ఏమంటామంటే కవులకు మాత్రమే కాదు, కానీ ఇది పండితులకు అర్థమవుతుంది, పామరులకు అర్థం కాదు. మరి పామరులకు అర్థం కావాలి అంటే ఏంటి? పామరులు అంటే ఇక్కడ చదువు లేని వాళ్ళు అని చెప్పవచ్చు. అంటే పామరులు అంటే విద్య జ్ఞానం లేని వాళ్ళు పామరులు. పండితులు బుధులు, పండితులు బుధులు అంటే తెలివిగల వాళ్ళు, పండితులు అంటే పాండిత్యం వచ్చిన వాళ్ళు. అంటే కేవలం చదువుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటువంటిదంతా కూడా కావ్య కదా. కాబట్టి
ఈ శివకవులు ఏం చేశారంటే పామరులకు సైతం అర్థమయ్యే విధంగా, అంటే ఇక చదువుకున్న వాళ్ళకేమో అది చదవగానే అర్థమవుతుంది వాళ్లకు. మరి పామరులు చదువుకోరు కాబట్టి, చదవలేరు కాబట్టి వాళ్ళు ఆ చదివినటువంటి వాళ్ళు విన్నా కూడా, దాన్ని కాస్త అలా విన్నా కూడా అర్థం కావటం అనేటువంటిది పామరులకు అర్థమయ్యేటువంటి అంశం. కాబట్టి ఈ శివకవులంతా కూడా ఏం చేశారు తమ కవిత్వంలో అంటే, పామరులకు సైతము అర్థమయ్యే విధంగా తమ కావ్యాలు రచించారు, తమ కవిత్వాలు రచించారు. ఇది వీరి యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు, శివకవుల యొక్క గొప్పతనం. కాబట్టి ఈ శైవ కవులు రాసినటువంటి కవిత్వం అంతా కూడా ఈ 12వ శతాబ్దము 13వ శతాబ్దాల్లో విపరీతమైన జనాదరణ పొంది ప్రజలంతా కూడా శైవ మతాన్నంతా కూడా ఎక్కువగా అవలంబించారు వీరి వల్ల అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ శైవ కవులంతా కూడా శైవాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల శైవం అనేటువంటిది ప్రజల్లోకి విపరీతంగా చొచ్చుకుపోయింది ఈ 2 కాలాల్లో. కాబట్టి శైవము ఈ 2 దశాబ్దాల కాలంలో 12వ శతాబ్దము 13వ శతాబ్దంలో విపరీతంగా శైవమంతా కూడా బాగా సాగింది అని చెప్పవచ్చు. అలాంటి వారిలో మనకు పాల్గురికి సోమన చెప్పుకున్నాను కదా, శైవ కవులు ముగ్గురని చెప్పుకున్నాము కదా. ఒకరేమో నన్నెలి చోడుడు, రెండవ వాడేమో పాల్గురికి సోమన, మూడవ వాడేమో మల్లికార్జున పండితారాధ్యులు. వీరు ముగ్గురు కూడా శైవ మతాన్ని మనకు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇకపోతే సరే, మనం చెప్పుకుంటున్నాం కదా, మరి ఈ కావ్యాలన్నీ కూడా ఎలా మనకు లభించాయి? గతంలో కూడా మీకు చెప్పింటాను. అంటే మనకు ఈ కావ్యాలన్నీ మనకు లభించాలి అంటే ఆనాటి కాలంలో ఈనాటి మాదిరిగా మనకు విస్తృతంగా ఆ పుస్తకాలు, ప్రింటింగ్లు ఉన్నాయా? లేవు కదా. మరి ఎలా రాసి పెట్టబడ్డాయి అవన్నీ కూడా? ఆనాటి కాలంలో ఈ రచనలన్నీ కూడా చూసినట్టయితే మనకన్నీ కూడా ఏమున్నాయి? తామ్రపత్రాలపై ఉన్నాయా? వెండి పత్రాలపై ఉన్నాయా? బంగారు పత్రాలపై ఉన్నాయా? లేవుగా. బూర్జువా పత్రాలపై ఉన్నాయి. బూర్జువా పత్రాలు అంటే కేవలము తాటి ఆకు పత్రాల పైన మాత్రమే రచింపబడ్డాయి కదా. తాటి ఆకు పత్రాలపై, తాటి ఆకు. మరి ఈరోజు చూసినట్టయితే మనకు ఈరోజు మనం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మీ పుస్తకాలు ఉన్నాయనుకోండి, మీలో మరి మీ పుస్తకాలు పాత పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి 1వ తరగతి పుస్తకమో, 2వ తరగతి పుస్తకమో, నర్సరీయో, ఎల్కేజీయో, యూకేజీయో పుస్తకాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఉంటే అవి వాటి రూపం యథాతథంగా ఉందా? చక్కగా ఉందా? సరే, మీ దగ్గర ఉండవులేండి, అన్ని పడేసింటారు, ఎప్పటికప్పుడు కట్టేసేసి పాత ఇనుప సామాన్ దుకాణాలకు పోయి ఉంటాయి, పుస్తకాలు అమ్మేసింటారు కదా, ఉండవు. అయితే ఏ కొద్ది మంది దగ్గరో, ఏ ఒకరో ఇద్దరో అలా తీసిపెట్టేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళైతే వారు తీసిపెట్టి ఉంటారు. వాళ్ళు తీసి ఉంచుంటారు, కొంతమంది మాత్రమే, అందరూ కాదు కానీ కొంతమంది దాచిపెట్టింటారు. అలాంటి పాత పుస్తకాలు ఎవరైనా దాచిపెట్టినట్టయితే ఆ పుస్తకాలను చూడండి ఎలా ఉంటాయో. చక్కగా ఈరోజు మనం కొన్న పుస్తకంలా ఉన్నాయా? సరే, మీ పుస్తకాలు కాకపోయినా మీ తల్లిదండ్రులు తీసిపెట్టిన పుస్తకాలను చూసారు ఏమన్నా? ఉన్నాయా? చక్కగా ఉన్నాయా? ఉండవు. కాస్త రంగులు వెలిసిపోయి ఉంటాయి. ఇక అలా
పుస్తకాన్ని పట్టుకోగానే అలా పక్క నుంచి ఆ మూలలు విరిగిపోతుంటాయి. సరే, నా దగ్గర కూడా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని పాత పుస్తకాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కళాశాలలో మీరు ఎలా క్లాస్లోకి వస్తున్నారు కదా, క్లాస్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి రండి, చూపిస్తాను. పాత పుస్తకాలు ఎలా ఉన్నాయి, దాని పరిస్థితి ఎలా ఉంది చెప్తాను, చూపిస్తాను. నా దగ్గర కూడా ఉన్నాయి. ఇదే రూమ్లో అల్మార్లో ఉన్నాయి, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అడిగి చూపిస్తాను మీకు. పాత పుస్తకం రంగు వెలిసిపోతాయి. దాదాపు నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒక 60 ఏళ్ల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. 60 ఏళ్ల పుస్తకం ఉంది. 60 ఏళ్ల పుస్తకం. అంతకంటే పాత పుస్తకం కూడా నా దగ్గర ఉన్నాయి. కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అంటేను 1950, 60 ప్రాంతాల్లో ప్రింట్ చేసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూడండి, తెలుస్తుంది. అవి అంతా కూడా రంగు వెలిసిపోయి, ఉదాహరణ చూపిస్తాను, ఒక్క నిమిషం చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, ఇది గురుబాల ప్రబోధిక. ఇది గురుబాల ప్రబోధిక. కాసేపు స్క్రీన్ షేర్ ఆపుతాను. ఇది వచ్చేసి చూడండి, గురుబాల ప్రబోధిక అమరకోశము అని పుస్తకం. దీని కాలము వావిళ్ళ రామశాస్త్రుడు అండ్ సన్స్ అనే వాళ్ళు వీరు ప్రచురించారు ఈ పుస్తకాన్ని. మద్రాసులో ప్రింట్ చేశారు. ఇది 1962. చూడండి, కింద డేట్ ఉంది, ఇక్కడ డేట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి డేట్ 1962. 1962 పుస్తకము ముద్రించబడింది అన్నమాట. అంటే 62 అంటే చెప్పండి, 60 దాదాపు 60 ఏళ్ల కాలమే కదా. ఏళ్ల కాలం అయింది కదా. చూశారు కదా ఇందాక, ఇది ఈ పుస్తకం చూశారు కదా. 1962 సంవత్సరంలో ముద్రించబడినటువంటి పుస్తకం. 1962లో ముద్రించబడినటువంటి పుస్తకం. ఇక్కడ నుంచి చూడండి, 1962 నుంచి కనిపిస్తుందా? కాబట్టి ఇలా మరి 60 ఏళ్ల కింద దాదాపు 6, 12 కదా, 60 ఏళ్ళైంది కదా దాదాపు కదా. ఈ 60 ఏళ్ల కింద ముద్రించబడినట్టు పుస్తకమే 60 ఏళ్ళకి ఏం పరిస్థితి వచ్చింది చూడండి, రంగు వెలిసిపోయింది కదా. ఇంకా చూడండి, రంగు వెలిసిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇక పక్కలు పట్టుకుంటే అక్కడక్కడ మనకు చిరిగిపోయే పరిస్థితి. ఇలా ఇలా మీరు మడుస్తారు కదా చదువుకున్నప్పుడు, ఇలా పైన పక్కన ఇట్లా మరిచారనుకోండి, ఇది ఇరిగి ముక్కలే వచ్చేస్తుంది కదా. ఇది ఒక పుస్తకం, ఇది 62. ఇంకొకటి చూపిస్తాం. ఇది వచ్చేసి అప్పట్లో ఉన్నటువంటి ప్రఖ్యాత మనకు ఒక పత్రిక ఉంది, స్రవంతి అనే పత్రిక, సాహిత్య మాసపత్రిక స్రవంతి. చూడండి, అనిపిస్తుందా? స్రవంతి అనే సాహిత్య మాసపత్రిక. ఈ సాహిత్య మాసపత్రిక అప్పట్లో మనకు కేవలము మన సాహిత్యానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఈ పత్రికల్లో వచ్చేవి అన్నమాట. మాసపత్రిక ఇది చూడండి, జనవరి 1959. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ జనవరి 1959 కనిపిస్తుందా?
కనిపిస్తుందా? చూడండి. అంటే అప్పటి పుస్తకాలన్నీ అప్పుడు ఒక ఒక అధ్యాపకుని యొక్క పుస్తకాల యొక్క ఆయన యొక్క లైబ్రరీలో ఉన్న పుస్తకాలు నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. అతను కాలం చేశాక అతని దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకుంటే తీసి పెట్టాను అనమాట. ఇలా మీకు మనకు లైబ్రరీలో పనికొస్తాయని తీసి ఉంచాను. చూడండి, అంతా అప్పటి పుస్తకం ఇలా రంగు వెలిసిపోయింది. ఇలా మొత్తం అంతా కూడా రంగు వెలిసిపోయింది. ఇలా ముట్టుకుంటే చిరిగిపోయే పరిస్థితి ఉంది. చూడండి, అంతే ముట్టుకుంటే చిరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం ఒక 60-70 ఏళ్ళు, 60-65 ఏళ్ళకి మాత్రమే. ఇది 62, ఇది 59. అంటే ఈ మధ్యలో తేడా ఎంత ఉంది? మనకు 3 సంవత్సరాలు తేడా. కాబట్టి ఇలా ఒక 60 ఏళ్ళకి పుస్తకాలు రంగు ఎలా మారిపోయింది. మరి ఇప్పటి మన పుస్తకాలు ఎలా ఉన్నాయి చూడండి, రంగులు చూడండి, తెల్లగా ఉన్నాయి కదా. ఇప్పుడు తెల్లగా ఉన్న పుస్తకాలు తర్వాత 20 సంవత్సరాలకు మనకి ఏమైంది? కొంతకాలం పోయేసరికల్లా ఇలా రంగు వెలిసిపోతాయి కదా. మళ్ళీ ఇలా రంగు వెలిసిపోతున్న పుస్తకాలన్నీ కూడా ఉదాహరణ చూపించాను అనమాట మీకు కదా. ఇంకా దీనికంటే పాత పుస్తకం ఉన్నది ఒకటి ఉంది. అయితే ఈ పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి, మనకు కొంతకాలం పోయాక, కొంతకాలం గడిచాక మనకు ఈ పుస్తకాలన్నీ ఎలా అవుతున్నాయంటే రంగు వెలిసిపోయి విరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒకటి చూడండి. 1976లో వచ్చినట్టు చిన్న పుస్తకం. గొట్టుముక్కల కృష్ణమూర్తి గారు అని చెప్పని గద్వాల్లో ఉన్నటువంటి ఒక రచయిత. వీరు ఇక్కడ చూడండి, వారి సంతకం ఉంది, ఇక్కడ తేదీ ఉంది చూడండి, సంతకం తేదీ ఉంది చూడండి. ఇక్కడ ఏముంది తేదీ? 9/2/76 తేదీ ఉంది చూడండి పుస్తకం. అంటే ఇప్పుడు ఈ పుస్తకము ఒక 30 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? పుస్తకం అంతా కూడా తన యొక్క రూపును మార్చుకుంటుంది, రంగు మార్చుకుంటుంది, రంగు పోతుంది, రంగు మార్చుకుని రంగులన్నీ కూడా పోతున్నాయి కదా. మరి ఇలా మరి కేవలం ఒక 60 సంవత్సరాల కాలానికి ఇలా మనకు ప్రింటింగ్ పేపర్లు, పుస్తకాలే, మనకు పేపర్లే ఇలా రంగు మారిపోతుంటే మరి ఆనాటి కాలంలో ఉండేటువంటి తాటి ఆకు పత్రాలు అంటున్నామే, మరి తాటి ఆకు పత్రాలు కూడా మనకు ఇంతవరకు లభిస్తాయా? చక్కగా ఉంటాయా? కొన్ని వందల ఏళ్ళు కదా. ఎక్కడి 11వ శతాబ్దము, ఎక్కడి 21వ శతాబ్దం. మనం 21 కాదు 22వ శతాబ్దంలో ఉన్నాం. 2021 అంటే 21 శతాబ్దం. ఓకే, 21వ శతాబ్దం అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్నేళ్ళు అవుతుంది? ఒక శతాబ్దం, 100 ఏళ్ళు. 100 ఏళ్ళేనా? 100 అంటారా? 1000 ఏళ్ళు. 100 కాదమ్మా. ఒక 100 అంటే ఏంటి? వంద సంవత్సరాలా? 1000 సంవత్సరాలా? చెప్పండి. 1900 నుంచి 2000 వరకు 100 సంవత్సరాలు. 11వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం తీసుకుంటే సహస్రం, 1000 ఏళ్ళు. మరి 1000 ఏళ్ల కింద ఉన్నటువంటి తాటి ఆకు పత్రాలు, మనకు తాటి ఆకు పత్రాలపై రాసి పెట్టినటువంటి కావ్యాలు లభిస్తాయా? లభించవు కదా. కాకపోతే అప్పట్లో ఈనాటి మాదిరిగా ముద్రలు ప్రింట్ చేయడం అనేటువంటి జరుగుతున్నాయా? లేవు కదా, ముద్రణ లేదు కదా. అప్పట్లో ఏం చేసుకునేవాళ్ళు అంటే ఒకరిని చూసి ఇంకొకరు కాపీ చేసుకునేవారు. కాపీ చేసుకోవడం అంటే రాసి పెట్టుకునేవాళ్ళు. ఒక కావ్యాన్ని ఇంకొకరు తాటి ఆకు పత్రాలపై రాసి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ తరం పోయాక ఇంకో తరం వాళ్ళు మళ్ళీ అది పోతున్నాయి, అబ్బా పగిలిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా రాసి పెట్టుకోవడం.
ఇలా రాసి పెట్టుకుంటూ పోవడం చేత మనకు ఈరోజు మనకేమైందంటే, ఈరోజు కాదు, ఒక 100 సంవత్సరాల కింద, 150 సంవత్సరాల కింది వరకు తీసుకుందాం. అప్పటి వరకు కూడా మనకు ఈరోజు మనకు లభించేటువంటి ఎన్నో కావ్యాలు లేవు. ముద్రణ రూపంలో లేవు, ప్రింట్ రూపంలో లేవు. మరి ఎలా ఉన్నాయి అంటే అవన్నీ కూడా తాటి ఆకు పత్రాలపైనే ఉన్నాయి. తాళపత్రాలు కదా, తాళపత్రాలపైన ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని మనకు మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో తంజావూరులో ఉండేటువంటి లైబ్రరీలో కొన్ని లభిస్తున్నాయి. ఇక్కడ మన హైదరాబాద్లో ఉండేటువంటి దాంట్లో కూడా కొన్ని పుస్తకాల తాటి ఆకు పత్రాలు లభిస్తున్నాయి. వాటిని సేకరించి అలా భద్రపరిచారు కొన్ని. వాటిని తీసుకొని ఒక కొంతమంది యొక్క సేవ వల్ల, కొందరి సేవ వల్ల ప్రత్యేకించి చెప్పుకోదగ్గటువంటి వాడు ఒక ఆంగ్లేయుడు, తెలుగు భాషాభిమాని, తెలుగు భాష పట్ల ఎక్కువ మక్కువను పెంచుకున్నటువంటి వ్యక్తి అయినా ఒకరి వల్ల ఈనాడు మనకు ఎన్నో పుస్తకాలు లభిస్తున్నాయి, ఎన్నో కావ్యాలు లభిస్తున్నాయి. మహాభారతము కానీ, రామాయణం కాంటి లాంటి కావ్యాలు, ఎన్నో కావ్యాలు తెలుగులో లభిస్తున్నటువంటి ఎన్నో కావ్యాలన్నీ కూడా మనకు ఈనాడు లభిస్తున్నాయి అంటే మరుగున పడిపోతున్నటువంటి ఎన్నో మాణిక్యాలను వెలికి తీసి ఈరోజు మనకు అందించినటువంటి మహానుభావుడు ఉన్నాడు, ఆంగ్లేయుడు. అతని పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అతని పేరు సిపి బ్రౌన్ అంటారు. అతను కనుక పునుకోకపోయినట్టయితే ఈరోజు మనకు ఎన్నో కావ్యాలు లభించేవి కావు. ఎందుకంటే అంతెందుకు, మీరు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ దగ్గర పుస్తకం ఉందనుకోండి, మీరు మీ పుస్తకాన్ని మీ స్నేహితులు ఎవరు అడిగితే ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు తిరిగి మీకు ఇస్తారో ఇవ్వరు కాబట్టి మీరు ఇవ్వరు. కాబట్టి ఈరోజు ఎలా ఉంటే ఆనాటి కాలంలో ఛాందసవాదం ఎక్కువ ఉంది అప్పట్లో. ఆ కాలంలో మరి గ్రంథాలన్నీ కూడా గ్రంథాలు లేవు కదా, కేవలం తాటి ఆకు పత్రాలే. ఆ తాటి ఆకు పత్రాలపై ఉన్నటువంటి అంశాన్ని కొంతమంది కవులు వారు మరణించాక అన్ని కట్టగట్టి ఆనాటి కాలంలో ఉట్టి పైన ఉండేవి, అటకాపై ఉండేవి. అటక అంటే ఈరోజు మనం సబ్జా అంటున్నాం. అలా తీసి పెట్టేవాళ్ళు. వాళ్ళ కుమారులు వారికి విద్యాగంధం ఉన్నట్లయితే వాళ్ళు తీసి చదువుకోవడం చేసేటువంటి, లేకపోతే తీసి పక్క పెట్టేసేసి అలాగే మా నాన్నగారు పెట్టిన చెప్పి అలాగే పెట్టేవాళ్ళు. ఉన్నా కూడా అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు, ఇస్తే మళ్ళీ రావు కాబట్టి. ఒకళ్ళు ఇచ్చినామనుకోండి, వాళ్ళు ఇలా తిప్పుతూ దిగిపోతాయి కాబట్టి పోతాయి కాబట్టి మళ్ళీ తిరిగి రావని చెప్పని కూడా ఇవ్వకపోయేవాళ్ళు. అలాంటి సందర్భంలో సిపి బ్రౌన్ మహాశయుడు ఆంగ్లేయుడు అయినప్పటికీ అతను మన భారతదేశంలో ఉద్యోగ నిమిత్తం వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు భాషను అంటే ఆనాటి కాలంలో ఆంగ్లేయులు వచ్చినప్పుడు స్థానిక భాషను నేర్చుకొని ఉద్యోగం చేస్తుండేవాళ్ళు. అలా స్థానిక భాషలో చూస్తున్నప్పుడు వారి తండ్రి మన తెలుగు ప్రాంతాల్లో పనిచేయడం చేత తెలుగు భాషపై తనకి కొంత మమకారం వచ్చేసి తెలుగు భాషను నేర్చుకున్నాడు బ్రౌన్ గారు. నేర్చుకోవడం ఒకటే కాకుండా ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తానే స్వయంగా పండితుడయ్యాడు కూడా. తెలుగు భాషలో పాండిత్యం వచ్చింది. పండితుడు అవడం చేత తాను స్వయంగా మనం చూసినట్టయితే మనకు ఈరోజు మనకు తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ ఉన్నాయి చూడండి, ఆ డిక్షనరీ కూడా రాసింది తనే మొదట్లో. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి అతను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు తన ఉద్యోగం చేత, తన అధికారం చేత ఎన్నో తను ఏం చేశాడంటే తెలుగు భాషను అన్నీ కూడా కావ్యాలు రాయించడం కోసం తన దగ్గర ఒక 3 రాయసకాళ్ళను పెట్టుకున్నాడు. రాయసకాండ్రులు అంటే రాసేటువంటి వాళ్ళు, అంటే తెలుగు భాష పైన ఎక్కువగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని వారిని తన దగ్గర పెట్టుకొని వారి చేత రాయింపజేశాడు, కావ్యాలు రాయింపజేశాడు. అంటే కావ్యాలంటే ఇలా ప్రాచీన కావ్యాలను తీసుకొని అవన్నీ కూడా తాళపత్రాలపై ఉన్నటువంటి వాటిని తిరిగి ఒక పుస్తక రూపంలో రాయించి ముద్రించాడు కూడా. తన జీవితకాలంలో తన ఉద్యోగం ద్వారా వచ్చిన తన జీవితం అంతా కూడా ముద్రణకే ఉపయోగించి
తన యొక్క జీతం అంతా కూడా ఈ పత్రాలు తెప్పించడం కోసము, వాటిని రాయింపడం చేయడం కోసము రాయసకాళ్ళు మరి పనిచేసేటువంటి రాయసకాళ్ళు ఉంటారు కదా, వారికి జీతం ఇచ్చి పోషించి వారి చేత కావ్యాలు రచింపజేసి, ఆ సందర్భాల్లో ఎన్నో కావ్యాలపైన ముక్కలు చెప్పాను కదా, ముక్కలు ఇరిగిపోయి ఉంటాయి. మరి ఇరిగిపోయినటువంటి భాగాల్లో ఒక సపోజ్ మీ పుస్తకంలో ఒక పక్కన మూలకు చించామనుకోండి, అక్కడ ఏముందో మీకు తెలిసి వస్తుందా? తెలియదు కదా. కాబట్టి మరి తెలియకపోతే అక్కడ ఏముండాలి, ఏ పాఠాంతరం ఉండాలి? పద్యాలు. మరి ముందే పద్యాలే. అరే ఆ పద్యాల్లో ఏముందో తెలుసుకోవాలి కాబట్టి ఈ కవుల చేత ఆ భాగంలో ఏమై ఉంటుందో, అంటే కవి యొక్క హృదయంలోకి పోయి పరకాయ ప్రవేశం చేసి కవి హృదయంలోకి వెళ్ళి ఆ కవి ఏ భావం చేత అక్కడ రాసింటాడో ఆ భావాలన్నీ కూడా వీళ్ళు ఆలోచించి వాటిని రాసి పెట్టింపజేశాడు. అలా రాసిన తర్వాత వాటిని మళ్ళీ చివరి నిర్ణయం కూడా మళ్ళీ బ్రౌన్ గారే చేశాడు. మళ్ళీ దాన్ని ముందు పెట్టుకొని చూసి ఇక్కడ ఈ పాఠ్యాంతరంలో ఈ అంశాలు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయా లేవా చూసి వాటిని చివరి నిర్ణయం చేశాడు అనమాట. చివరి నిర్ణయం కూడా తానే చేసేవాడు. పాఠ్య నిర్ణయం అంటాడు. అలా పాఠ్య నిర్ణయం చేసి అలా చివరికి ఇక్కడ ఈ పాఠ్యాంతరంలో ఇవి ఉండాలి, ఇవి లేవు, ఓకే రాసినటువంటి వాటిని సరిపోయినాయి, సరిపోకపోతే కొంచెం మార్పు చెప్పి చేద్దామని చెప్పని చూసి తాను స్వయంగా నేర్చుకొని, వ్యాకరణం నేర్చుకొని, తెలుగు భాష నేర్చుకొని, అలా బ్రౌన్ మహాశయుడు చేసిన సేవ వల్ల ఈరోజు మనకు ఎన్నో కావ్యాలు లభిస్తున్నాయి. అయితే బ్రౌన్ మహాశయునికి లభించకపోయినటువంటి కొన్ని కావ్యాలన్నీ కూడా తర్వాతి కాలాల్లో అంటే అతను వేసినటువంటి ఆ బాట వల్ల, ఆ దారి వల్ల తర్వాత కవులు, ఎంతోమంది కవులంతా కూడా, కొంతమంది కవులు ప్రత్యేకించి పనిగట్టుకొని పూనుకొని, అంటే బ్రౌన్ మహాశయునికి దొరికినటువంటి కావ్యాలను, ఇతర కావ్యాలన్నీ కూడా వారి ప్రాంతాల్లో లభించేటువంటి కావ్యాలను కూడా సేకరించి వాటిని మరి పరిష్కరణ చేసి, పరిష్కరణ అంటే ఏంటంటే చిరిగిపోయిన భాగాల్లోని అంశాలను చూసి వాటిని అక్కడ ఏం అంశాలు ఉండాలో చూసుకొని రాయడం, అది పరిష్కరణ అంటారు. అలా పరిష్కరణ చేసి మనకు తర్వాతి కాలంలో, బ్రౌన్ మహాశయుని తర్వాతి కాలంలో కవులంతా కూడా, కొంతమంది కవులు ప్రత్యేకించి పని కట్టుకొని పూనుకొని ఇలా కొన్ని కావ్యాలను పరిష్కరణ చేశారు. పరిష్కరించి మనకు చాలా ఇంకా మిగిలిపోయిన చాలా కావ్యాలను కూడా అందించారు. వారిలో ప్రముఖులు మీకు బాగా తెలిసినట్టు వాళ్ళు మనకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వారు కూడా చేశారు, తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. ఇక తర్వాత పోతే మన ప్రాంతంలో మనం ఈ వనపర్తి కళాశాల అంటున్నాం కదా, ఈ వనపర్తి కళాశాల గురించి కూడా చెప్పుకుందాం. అంటే వనపర్తి కళాశాల గురించి కానీ వనపర్తి పట్టణం గురించి చెప్పుకుందాం. వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి ఆనాటి కాలంలో రాజుల వారు ఉన్నారు కదా, ఇది సంస్థానంగా ఉంది వనపర్తి పట్టణం. ఈ సంస్థానాధీశులు కూడా మనం చూసినట్టయితే ఈ సంస్థానాధీశులు కూడా వీరు తర్వాతి కాలాల్లో చూసినట్టయితే మనకు ఈ 19వ శతాబ్ద ప్రారంభంలో, అంటే 1910 ఆ ప్రాంతం తర్వాత చూసినట్టయితే ఇక్కడ కూడా ఈ సంస్థానాధీశులు, వనపర్తి సంస్థానంలో ఉన్నటువంటి రాజావార్లు సంస్థానాధీశులు కూడా ప్రత్యేకంగా ఒక ముద్రాక్షరశాలను కూడా వీరు ప్రారంభించారు. ముద్రణ, ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి వీరు కూడా కొన్ని పుస్తకాలను ముద్రింపజేస్తూ వచ్చారు. ఇక తర్వాత మనకు పక్కన ఉన్నటువంటి జడపొలు సంస్థానం, కొల్లాపురం అంటాం చూడండి. ఇప్పుడు ఆ కొల్లాపురం ప్రాంతంలో ఉన్నటువంటి జడపొలు సంస్థానాధీశులు కూడా ఆనాటి కాలంలో వాళ్ళు పుష్పమాలికలను చెప్పని వేశారు. సువర్ణ పుష్పాలు అని చెప్పని వాళ్ళు కొన్ని వేశారు. 1910 ప్రాంతం తర్వాత నుంచి కూడా వాళ్ళు కూడా ముద్రణ చేయించు, ఇక్కడ కాదు అంటే వాళ్ళ దగ్గర ముద్రాక్షరాలు లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో అక్కడ ముద్రణ వేయించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు వేయించారు కూడా వాళ్ళు. అయితే వనపర్తి సంస్థానాధీశులు కూడా ప్రత్యేక ముద్రణ పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ సంస్థానాధీశుల దగ్గర ఉన్నటువంటి ఒక కవి ఉన్నాడు. అతను మద్రాసు ప్రాంతం వాడు, ఒక కవి. అతని పేరు మానవల్లి రామకృష్ణ కవి అంటారు. ఆ కవి గారు 1910 ప్రాంతంలో చెప్పుకుంటున్నాం కదా. మనకు ఏంటంటే ఇప్పుడు
ఆనాటి కాలంలో ఏమైందంటే ఇలా పుస్తకాలన్నీ ప్రచురణ చేసే సందర్భంలో, ముద్రణ చేసే సందర్భంలో వాడికి ఒక సమస్య ఎదురొచ్చింది. ఆది కవి ఎవరు అనే సమస్య. కవుల మధ్య కాస్త భేదాభిప్రాయాలు. ఈయన ఒక కవి అని, ఆయన ఒక కవి, ఆది కవి అని చెప్పుకుంటూ పోయే సందర్భంలో మానవల్ల రామకృష్ణ కవి మన వనపర్తి సంస్థానాధీశుని దగ్గర ఉన్నటువంటి మన కవి గారు, వారు రాజావారికి పిఏ, ఆంతరంగిక సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి. తాను ఇక్కడ దొరుకుతున్నటువంటి మనకు కొల్లాపురం పరిసర ప్రాంతాలంతా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం. ఆనాటి కాలంలో కవులంతా కూడా ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవాడు. కవితా సేద్యం చేసుకోవడం కోసం వారికి నది, సాధారణంగా బ్రాహ్మణులే వీళ్ళంతా కూడా ఎక్కువగా బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులంతా కూడా విద్యనంతా కూడా నేర్చుకోవటం, కావ్యాలు రాయటం అంతా కూడా ఎక్కువగా బ్రాహ్మణులు చేసేవారు ఆనాటి కాలంలో. కాబట్టి వారు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివసించేవాళ్ళు కాబట్టి ఆ పరివాహక ప్రాంతాల్లో లభించేటువంటి కవులు కావ్యాలను సేకరించినటువంటి వాడు. వీరు కూడా మానవల్లి రామకృష్ణ కవి గారు కూడా ఇలా సేకరించి వారికి లభించినటువంటి కావ్యం కుమార సంభవ కావ్యం. ఇది నన్నెచోడు రచించాడు. నన్నెచోడు రచించినటువంటి కావ్యము కుమార సంభవ కావ్యం. ఈ కుమార సంభవ కావ్యం అంటే నన్నెచోడు అని చెప్తున్నా కదా, నన్నెచోడు ఎవరు? శివ కవియుగంలోని వాడు. ఎందుకు వచ్చాడు నన్నెచోడు అంటే మనకు శివ కవియుగం గురించి చెప్పుకుంటున్నాం కదా, అలా శివ కవియుగంలోని వాడు నన్నెచోడు. కాబట్టి ఆ నన్నెచోడుని యొక్క కుమార సంభవ కావ్యాన్ని పరిష్కరణ చేసి తన పరిష్కరణలో భాగంగా ఈ ఆది కవి నన్నెచోడుడే, నన్నయ్య కాదు అని ఒక చర్చ తీసుకొచ్చాడు. ఇక ఇతను పరిష్కరణ చేసేటువంటి మానవల్లి రామకృష్ణ గారు ఎన్నో కావ్యాలను పరిష్కరణ చేసి పాఠ్య నిర్ణయం కోసము పరిష్కరణ భాగాలు కరెక్ట్గా ఉన్నా లేవని చెప్పి తెలుసుకోవడం కోసం కూడా మన కందుకూరి వీరేశలింగం గారికి పంపించి వారి దగ్గర వారికి ఒకసారి చూపించేసేసి సరిపోయాయా, కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పని ఇలా చేయించేసి చివరికి వాటిని పరిష్కరణ చేసి ముద్రింపజేశాడు. ఇలా మానవల్లి రామకృష్ణ కవి గారు చేసినటువంటి పరిష్కరణ కుమార సంభవ కావ్యము ఆది కావ్యము అని చెప్పని ఇతను ఒక చర్చ తీసుకొచ్చాడు. పాఠాంతరం చేశాడు, చెప్పాడు. చెప్తే అక్కడికి ఆగిపోయింది. ఏమైందంటే ఆ తర్వాత కాలంలో మనకు ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కవుల యుగం చెప్పుకుంటున్నాం. ఈ కవి ఈ కాలం వాడు, ఈ కవి ఈ కాలం వాడు అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఆ కవుల యొక్క నిర్ణయం చేసే సమయంలో తర్వాత మనకేంటంటే మనకు ఈ కాలం వాడని చెప్పని మనకు ఎలా తెలిసిందంటే ఆ తర్వాత ఉన్నటువంటి మనకు పరిశోధకులు వాటిని చదివి ఆ కాలాల్లో ఉన్నటువంటి అంశాలను తీసుకుంటూ ఎక్కడా కూడా మేము ఈ 11వ శతాబ్దము 12వ శతాబ్దం అని లేవు అప్పట్లో. ఎందుకంటే మనకు ఇవన్నీ కూడా 11వ శతాబ్దం 12వ శతాబ్దం అని చెప్పుకునేవన్నీ కూడా మనకు ఆంగ్లమాన ప్రకారంగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని చెప్పని మనము ఒకటి ప్రపంచమంతా కూడా ఒక నిర్ణయంగా పెట్టుకున్నటువంటిది ఈనాటి కాలం. కానీ మనకు అప్పట్లో ఇవి కాదు. శాలివాహన శకము విక్రమార్క శకము అనేటువంటి అవి మనకు అప్పట్లో ఉన్నటువంటి శకాలన్నీ కూడా. ప్రాచీన కావ్యాలు చూసినట్టయితే అప్పటి కావ్యాలు తీసుకుంటే మనకు కనిపించే అవి. సంస్కృత కావ్యాలు చూసుకున్నట్టయితే మనకు విక్రమార్క శకం అని చెప్పని శాలివాహన శకం అని చెప్పని ఇలా మనకు కనిపిస్తాయి. వాటిని పరిశీలన చేసి వాటికి ఒక సంవత్సరాలు నిర్ణయించారు మన తర్వాత కాలంలో ఉన్నటువంటి 19వ శతాబ్దంలో ఉన్నటువంటి కవులు, చరిత్రకారులు. వీరంతా ఆయా కాలాలను బేరీజు వేసుకొని తీసుకొని ఇవి మనకు తెలిసే విధంగా ఇది 11వ శతాబ్దము, ఇది 12వ శతాబ్ద కావ్యము అని చెప్పని వాళ్ళు నిర్ణయం చేశారు. అలా నిర్ణయం చేసి చివరికి అది నన్నెచోడు కుమార సంభవ కావ్యం అనేటువంటిది అది శివకవి యుగంలోని కాసం ఇది అని చెప్పని తర్వాత నిర్ణయం చేశారు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన ప్రాంతం వాడు, మన వనపర్తి ప్రాంతం వాడు, మన వనపర్తి రాజా వారి యొక్క ఆంతరంగిక సేవకుడు పిఏ ఉన్నటువంటి వాడు కావ్యాన్ని బయటికి తీసుకొచ్చాడని చెప్పడం కోసం చెప్తున్నాను అన్నమాట. ఇలాంటి అంశాలు కొన్ని మీకు తెలియదు, ఏదో నేను చెప్పుకుంటూ పోతుంటే ఇలానే ఎన్నో అంశాలు చెప్పుకుంటూ పోతుంటాను.
పాఠము, పాఠ్యాంశము ఉండదు. పాఠ్యాంశం నుంచి బయటికి వెళ్ళిపోవడం ఉంటుంది. సరే ఈ రోజుకి మనము ఆపేస్తాను నేను. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అంటే ఈ పాఠ్యాంశం నుంచి మళ్ళీ వద్దాం. ఈరోజు ఇక్కడికి ఆపేస్తాను.